జగన్ హయాంలో ప్రభుత్వమే భూ కబ్జాదారులకు అనుకూలమైన చట్టాలు తెచ్చి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసింది. దీనంతటికీ కారణమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తానని ప్రజలకు మాటిచ్చిన చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ఆ మాటను నిలబెట్టుకున్నారు. జగనన్న భూ హక్కు చట్టం, మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి? దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. నేను వస్తానే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతటితో ఆగకుండా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 2024 ను తెచ్చారు. అలాగే రీసర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాలు సృష్టించింది. ఇందుకు పరిష్కారంగా కూటమి ప్రభుత్వం రీసర్వే 2.0 చేపట్టి అసలైన భూ హక్కుదారులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఒక్క రూపాయి కూడా అవినీతి ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలనేది నా అభిమతం. రాష్ట్ర వ్యాప్తంగా 21.86 లక్షల కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరుగుతోంది. అలాగే భూ రికార్డులపై QR కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంది. జగన్ హయాంలో డ్రగ్స్ క్యాపిటల్ గా పిలువబడ్డ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి పాలనలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుతోంది. గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టం. డ్రగ్స్ ముఠాలను కఠినంగా అణిచివేస్తున్న ఏపీ పోలీస్ మరియు ఈగల్ విభాగాలు 2025లో 9,478 మందిని డ్రగ్స్ కేసుల్లో అరెస్టు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టాల అమలు భేషుగ్గా ఉందని, ప్రజలు సురక్షిత భావనతో ఉన్నారని ఇండియా జస్టిస్ రిపోర్ట్ పేర్కొంది. అలాగే దేశ మహిళలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నట్టు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 పేర్కొంది. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన శక్తి యాప్ ను మహిళలు డౌన్లోడ్ చేసుకుంటే చాలు 13 రకాల సేవల ద్వారా మహిళల భద్రతకు, రక్షణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు వారికి అందుబాటులోకి వస్తున్నాయి. ఒక కుటుంబ పెద్దగా హామీ ఇస్తున్నాం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నాం. ఈ రోజు ఈ కూటమి తరపున మహిళల భద్రతకి, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత మెరుగ్గా ఉండాలి అన్న లక్ష్యంతో 6,014 మందికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అలాగే అగ్నిమాపక శాఖను బలోపేతం చేసేందుకు 34 కోట్ల రూపాయలతో కొత్త పరికరాలు, వాహనాలు సమకూర్చింది. ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సామాజికంగా కూడా కొన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని గుర్తించిన విద్యా మంత్రి లోకేష్ గారు మహిళలను గౌరవించేలా పాఠశాల సిలబస్ లో మార్పులు చేయించారు. పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎప్పుడూ శాంతి భద్రతల మధ్య ప్రశాంతంగా ఉన్నారు. మత ఘర్షణలు, నక్సలిజం, ఫ్యాక్షన్ తగాదాలు ఇలాంటి వాటన్నిటిపైన పోరు సాగించి ప్రజలకు ఆయా భావజాలాల నుంచి రక్షణ కల్పిస్తూ వచ్చింది తెలుగుదేశం.